హాయ్ హలో గైస్, నేను మీ సంగు బాయ్స్ సైనిక్ డిఫెన్స్ కోచ్. ఈరోజు అయితే మీ ముంగట రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు నవంబర్ 10న అగ్నివీర్ ర్యాలీ ఫస్ట్ డే అయితే ఈరోజు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో, ఎంతమంది అయితే రిజెక్ట్ అయ్యారో, ఏ బోర్డులో ఎంతమంది కొట్టారో, మనకు డాక్యుమెంట్స్ ఎంట్రీ దగ్గర ఏమేమి కావాలి అవైతే నేను ఇప్పుడు అడగడానికి అయితే మన విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ గురించి అయితే నేను అడగడానికి వచ్చాను. ఇప్పుడు మీ పేరు తమ్ముడు? మీ తమ్ముడు ఈరోజు మనకు ఎంట్రీ దగ్గర మనకి ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారు? అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్. అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, అవేనా? ఫోటో అడ్మిట్ కార్డ్ పైన ఫోటో అతికించి తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్, అడ్మిట్ కార్డ్ కదా? అడ్మిట్ కార్డ్ పైన మనకైతే ఒక ఫోటో అయితే అతికించి తీసుకొని వెళ్ళాలి. ఇంకా లోపల వెళ్ళినాక ప్రాసెస్ ఎలా జరిగింది, మనకు బ్యాచెస్ ఎలా డివైడ్ చేశారు, ఎంతమందిని డివైడ్ చేశారు ఒక్కొక్క బ్యాచ్? ముందే లైన్ తోని తీసుకెళ్తారు కాబట్టి 25 మంది బ్యాచెస్ తోని డివైడ్ చేసి దాంట్లో వరకు ర్యాలీకి ఎంతమంది బ్యాచ్? 100 మెంబరా, 200 మెంబర్ తోటి వచ్చిన బ్యాచ్? 100 మెంబర్. దాంట్లో 100 మెంబర్లో మనకు ఏ బోర్డులో ఎంతమంది తీసుకున్నారు? టోటల్ మీ బ్యాచ్లో ఎంతమంది తీసుకున్నారు? నా బ్యాచ్ సెకండ్ బ్యాచ్, నా బ్యాచ్లో 8 మంది నాతో పట్టి. టోటల్ మీ బ్యాచ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? మా బ్యాచ్లో బి బోర్డ్, డి బోర్డ్ 45-50 ఉండొచ్చు అండి. 45-50 అప్రాక్సిమేట్లీ అన్ని గ్రూప్లో పట్టి. దాని తర్వాత రన్నింగ్ తర్వాత మనకి ఎక్కడ తీసుకెళ్లారు వాళ్ళు? రన్నింగ్ తర్వాత ఒక టెంట్ కింద డాక్టర్ ఉంటారు, అడ్మిట్ కార్డ్ పైన స్టాంప్ కొడతారు. ఏ బోర్డు ఉంటుందో ఆ బోర్డు పైన ఆ బోర్డుది స్టాంప్ ఉంటుంది. స్టాంప్ పోయి మన యూరిన్ టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్, డ్రగ్స్ అండ్ యూరిన్ టెస్ట్. మీరు ఏదైనా డ్రగ్స్ తీసుకున్నారా ఏంటనేది. ఓకే. దాని తర్వాత ఒక ఇంకో టెంట్లో తీసుకెళ్ళి లైన్తో కూర్చోబెడతారు. లైన్ కూర్చోబెట్టిన తర్వాత డైరెక్ట్ జిగ్జాగ్ ఒక హాల్లో తీసుకెళ్తారు. హాల్లో తీసుకెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ చేపిస్తారు. అక్కడ డాక్యుమెంట్స్ ఏదైనా తీసుకుంటారు కదా? డాక్యుమెంట్స్ తర్వాత మరియు డాక్యుమెంట్ తీసుకుంటారు 10th మేము, మరియు అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్. దాని తర్వాత మనకు ఎక్కడ తీసుకెళ్ళారు? మళ్ళీ జిగ్జాగ్. అందరు ఆల్మోస్ట్ అందరు క్లియర్ చేశారు జిగ్జాగ్? జిగ్జాగ్ భయమే లేదు. జిగ్జాగ్ తర్వాత 9 ఫీట్ జంప్. దానికి ఈజీగా జంప్ చేయొచ్చా మనం? ఈజీ. వాళ్ళు కూడా బాగా మంచిగా సపోర్ట్ చేస్తారని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ మనం నెక్స్ట్ వచ్చే బ్యాచ్ వాళ్ళకు భయపడద్దని ఈజీగా ఇక ఉంటుంది. ఓకే. ముందే డెమో చేసి చూపెడతారు. డెమో తర్వాత మళ్ళీ మనకు రియల్ టైం ఉంటుంది. దాని తర్వాత మనకు చిన్న నువ్వు చిన్న అప్స్ చేసినావు? 10 చిన్న అప్స్. మనం చిన్న అప్స్ 40, మనకు 10 తీస్తే 40 బాక్స్, మనం 9 తీస్తే 36. అంతేగా? ఇట్లా మనం ఎంత తక్కువ తీస్తే మనకు అంత బాక్స్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం 10 తీయడానికి అయితే మనం ట్రై చేయాలి. తర్వాత నువ్వు తమ్ముడు ఎంత చేసావు? నువ్వు కూడా 10? ఓకే. మన దానిపై చిన్న అప్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి? డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారు మనకు? ముందు రన్నింగ్ స్లిప్ ఇస్తారు. రన్నింగ్ స్లిప్, అడ్మిట్ కార్డ్, 10th మేము, క్యాస్ట్, రెసిడెన్సీ, అన్మ్యారీడ్, ఇంకా పోలీస్ వెరిఫికేషన్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా 2 ఫామ్స్ ఇస్తారు. వాళ్ళు చెప్పే విధానం మనం నింపుకోవాలి. అంతే. మనకు లాస్ట్లో ఒకటి ఫామ్ ఇస్తారు, మనం క్వాలిఫై అయినామని. దాంట్లో అయితే మనం నింపాలి వాళ్ళు చెప్పిన విధంగా. మళ్ళీ ఏంటంటే రెసిడెన్సీ ఉంటుంది కదా, దానికి డొమిసైల్ అంటారు. మనకు డొమిసైల్, రెసిడెన్సీ 2 ఒకటే ఫామ్. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత మనకు బయట ఎప్పుడు వస్తారు? బయట కదన్నా, మళ్ళీ చెస్ట్ ఓకే. డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత మనకైతే చెస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. చెస్ట్లో మనకు ఏదైనా ఏమంటారు నార్మల్గా ఏదైనా ఛాయిస్ ఇస్తారా? లేదా 1 సెంటీమీటర్ తక్కువ కూడా మనకు రిజెక్ట్ చేసే అవకాశం? 1 సెంటీమీటర్ లేదన్న ఛాన్స్ కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వలేదు. చెస్ట్ దగ్గర అయితే మ్యాండేటరీ. మనం 177 నుంచి మనం 82 ఇట్లా 5 ఎక్స్పాండ్ కావాలి. 100% అదే. వెయిట్ ఎక్కువ ఉంటే హైట్ ఓవర్ వెయిట్ కావద్దని హైట్ బరాబర్ చేస్తుండు. ఓకే. వెయిట్ తక్కువ ఉంటే హైట్ కూడా తక్కువ. చూడొచ్చు గైస్, మన దగ్గర ఏంటంటే మన దగ్గర చెస్ట్ అయితే 77 నుంచి 82 వరకు అయితే ఎక్స్పాండ్ కావాలి. మనం వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. బట్ చెస్ట్ దగ్గర అయితే మనకు అవకాశం లేదు. చెస్ట్ మ్యాండేటరీ మనకు ఉండాలి. హైట్ దగ్గర అయినా మనకు హైట్ ఎంత ఉండాలి? మనకు జీడీకి హైట్ 166. హైట్ దగ్గర కూడా మనకి ఏదైనా చిన్నగా ఉంటే ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తే మనకు లోపల ఎంత ఇస్తుందా? ఇస్తున్నారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్
ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్. మనకు హైట్ దగ్గర కూడా ఆల్రెడీ మనకు చాయిస్ అయితే ఉంది. స్పోర్ట్స్ పర్సన్కి అయితే 165 ఉన్నా కూడా లోపలికి తీసుకునే అవకాశాలు ఉంది, ఎన్సీసీ క్యాండిడేట్ కూడా. మళ్ళీ వేరే అదర్ పర్సన్కి అయితే లేదు. ఎగ్జాక్ట్ 166 అయితే మనము హైట్ ఉండాలి, చెస్ట్ 77, 82 ఎక్స్పాండ్ 5. ఓకేనా? ఇదైతే మ్యాండేటరీ అయితే ఉండాలి మన దగ్గర. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆడనే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆడనే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత స్టెప్ అందరిది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేదాకా మళ్ళీ ఆడనే కూర్చోబెట్టి మళ్ళీ మెడికల్ టైం వచ్చినప్పుడు మెడికల్ రేపు ఉంటే డేట్ స్లిప్ ఇస్తారు. మెడికల్ స్లిప్ అయితే రేపటి గురించి, ఈరోజు రన్నింగ్ కొడితే రేపు ఉంటుంది మీకు డేట్. ఓకేనా? మెడికల్ ఇప్పుడు విన్నర్గా మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటనేది అదైతే క్లారిటీగా చేసుకోండి. హైట్ చిన్నగా ఉంటే కూడా మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకురండి అది. ఓకేనా? ఇంకా మనకు లోపల ఎప్పుడు ఏ టైంకి ఎంట్రీ తీసుకున్నా? పొద్దున 11:30 11:30కి తీసుకొని నైట్ రిపోర్టింగ్ టైం 1:30కి 1:30కి మనం గ్రౌండ్ లోపలికి అలా తీసుకోవాలి. మనం ఇక్కడ గేట్ దగ్గర నుంచి తీసుకెళ్ళాం కానీ గ్రౌండ్ లోపలికి తీసుకెళ్ళి మిడిల్లో అయితే కూర్చోబెట్టారు మీకు అంతేనా? ఆ మిడిల్ నుంచి బ్యాచ్ వైజ్ గా లోపల గ్రౌండ్ లోకి తీసుకొచ్చారు 100 మెంబర్. దాని తర్వాత ఇక బ్యాచ్ అయిపోయింది. లాస్ట్కి అయితే అందరితో అయిపోయేదాకా లోపల ఈవినింగ్ 4 o'clock దాకా మళ్ళా